ఆపరేషన్ సింధూర్ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాల్లో పనిచేసే సిబ్బందికి శుభవార్త చెప్పింది. పంచాయతీరాజ్ శాఖ గ్రామ పంచాయతీ పరిధిలోని భారత రక్షణ దళాల సిబ్బందికి చెందిన ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మన దేశ భద్రత కోసం తమ జీవితాలను అంకితం చేసే మన రక్షణ దళాలు, సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, పారామిలిటరీ, సిఆర్పీఎఫ్ సిబ్బంది యొక్క అచంచల ధైర్యాన్ని గౌరవిస్తుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు ఈ మినహాయింపు పదవీ విరమణ చేసిన సైనిక సిబ్బందికి లేదా సరిహద్దుల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు తాము ఒక అడుగు ముందుకు వెయ్యాలని నిర్ణయించుకున్నామని తెలిపారు పవన్ కళ్యాణ్. ఇప్పటి నుండి భారత రక్షణ దళాల్లోని అన్ని చురుకైన సిబ్బంది వారు ఎక్కడ నియమింపబడినా ఈ ప్రయోజనం పొందేందుకు అర్హులని ప్రకటించింది. సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ సిఫార్సు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది మన యూనిఫామ్ ధరించిన వీరులకు ఆంధ్రప్రదేశ్ యొక్క కృతజ్ఞతకు చిహ్నంగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం ప్రతి సైనికుడికి, వారి కుటుంబానికి అండగా నిలుస్తుందన్నారు. ఆర్మీ అధికారుల సేవ అమూల్యమైనదని, వారిని గౌరవించడం మన కర్తవ్యమన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.